ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకి టైటిల్ ఏంటన్న విషయంపై ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఆ మధ్య 2-3 పేర్లు కూడా వినిపించాయి. వాటిల్లో నట విశ్వరూప అనే టైటిల్ ని దాదాపు ఫిక్స్ చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. కానీ అవన్నీ రూమర్లేనని ఈ మూవీ నిర్మాత కళ్యాణ్ రామ్ ఖండించాడు. అయితే తాజాగా అతను ఫిలిం ఛాంబర్ లో జై లవకుశ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని తెలిసింది. లవకుశ టైటిల్ తో 1963లో సీనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేశారు. ఇప్పుడు ఆ టైటిల్ కి జై జోడించి జై లవకుశగా తారక్ మూవీకి టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ఎన్టీఆర్ 27వ సినిమాకేనని అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ టైటిల్ చూస్తే మాత్రం అది తారక్ మూవీకేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే బాబీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో తారక్ 3 పాత్రలు పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే 3 పాత్రల పేర్లు వచ్చేలా జై లవకుశ టైటిల్ ని ఫిక్స్ చేసి ఉంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన న్యూస్ కూడా వెలుగులోకి వచ్చింది. కథ ప్రకారం ఈ మూవీలో లవ కుశ ఇద్దరు బ్రదర్స్ అని, జై నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ లో దాగిన మరో కోణం చూసే అవకాశం మనందరికీ లభిస్తుంది. ఆల్రెడీ నటనలో ఫుల్ మార్కులు వేయించుకున్న తారక్ ఈ మూవీలో వీరోచిత పర్ఫార్మెన్స్ చూపించడం ఖాయమని అర్థమవుతోంది.